గౌరవనీయులైన వాచిమల్లి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారికి మా ఖాజా అన్న తరపు నుంచి మసీదుకి ఖదర్బాద్ స్వాలిహిన్ అహ్లే హదీస్ స్వాలిహిన్ మసీదు 33 kV వోల్టేజ్ కరెంటు పైన వైర్లు అడ్డం ఉండటం వలన మేము ఏ కార్యక్రమం చేయలేకపోవచ్చు. కట్టడం నిలిపివేసినాము. రేకులు వేసుకుని అది జరుపుతూ ఉంటూ మా ఖజానా దగ్గరికి వస్తే ఆయన చూపినాడు. ఎమ్మెల్యే గారికి చూపిన ఎమ్మెల్యే గారు వచ్చి చూసి ఆయన ఒప్పుకొని ఆయన 4,15,000 ఆయన ఇచ్చినారు. బాకీ 2,75,000 మేము వేసుకుని మన ఖాజా అన్న 25,000 వేసుకుని 7,18,000 మొత్తం డీడీ కరెంటు వారికి అప్పచెప్పినాము. అందుకు కృతజ్ఞతలు ఎమ్మెల్యే గారికి, మా ఖాజా అన్న గారికి, అందరికీ మా తరపునొచ్చి కృతజ్ఞతలు చెప్పి సలాములు చెప్తున్నాము. అల్లాహ్ సుబ్హాన తఆలా ఇహ పరలోకంలో దానికి ఫలం అందించుగాక. సుబ్హాన్. అస్సలాము అలైకుం. ప్రొద్దుటూరు పట్టణ ముస్లిం సోదరులకు రంజాన్ మాసపు శుభాకాంక్షలు. ఈరోజు ప్రొద్దుటూరు ఎలక్ట్రికల్ డిఈ ఆఫీస్ కాడికి రావడం ముఖ్య అంశం ఏమిటంటే హైదరాబాద్ సంబంధించిన మజితే స్వాలిహిన్ అహ్లే హదీస్ మసీద్ సంబంధించిన పెద్ద మనుషులు మా మసీదు పై నుంచి 33 kV లైన్ పోయి ఉంది అని చెప్పి వాళ్ళు నాతో కలిసడం జరిగింది. వీళ్ళని అందరినీ తీసుకొని నేను మా ఎమ్మెల్యే గారి దగ్గరికి పిలిచిపోయి మాట్లాడడము. ఆ తర్వాత ఆయన ఇమ్మీడియట్గా స్పందించి హైదరాబాద్కు రావడము. ఆయన చూసిన వెంటనే ఈ కార్యక్రమం చేయిస్తాను, మసీద్ తరపు నుంచి మీరేం ఫండ్స్ కలెక్ట్ చేసుకుంటారు చేసుకోండి, మిగతాది నేను వేస్తానని చెప్తే అక్కడనే ఉన్న వాళ్ళు 2,75,000 మేము ఇస్తామని వాళ్ళు చెప్పారు. మసీద్ స్వాలిహిన్ సంస్థ వాళ్ళు. నేను నా బాధ్యతగా నేను 25,000 నేనేసాను. మా ఎమ్మెల్యే గారి బాధ్యతగా ప్రొద్దుటూరు ముస్లిం ప్రజల మీద ఉన్న ప్రేమతో ఆయన 4,15,000 మొత్తం 7,18,000 రూపాయలు డీడీ ఈరోజు తీసి మనం డిఈ శ్రీనివాసులు సార్కు అందజేయడం జరిగింది. ఇటువంటి ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించినటి మా ముస్లింకి సంబంధించినటి మసీదులు కానీ వ్యక్తిపరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ మా ఎమ్మెల్యే గారి అడుగుజాడల్లో నడిచే ఏ కౌన్సిలర్ దృష్టికి ఏ ముస్లిం నాయకుని దృష్టికి తీసుకొచ్చినా కానీ దాన్ని ఎంతమంది మేము స్పందించి తగిన చర్యలు తీసుకొని మా ముస్లిం ప్రజల కోసము ఎల్లవేళలా మేము మేలు కోరుతూ వాళ్ళు బాగోగులు చూసేదానికి మేము రాచమల్లు అడుగుజాడల్లో మేము ఎప్పటికీ సంసిద్ధంగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.